తెలివైన గుడ్లగూబ మరియు ఎలుక. ఒక అందమైన అరణ్యంలో ఒక చెట్టుపైన సుందరి అనే గుడ్లగూబ నివసించేది. ఆమె చాలా తెలివైనది. అదే చెట్టుకు కింద చింటూ అనే ఎలుక నివసించేది. చింటూ చాలా చురుకైనది, కానీ అతనికి పరిమితులు లేవు. తనకున్న దానికంటే ఎక్కువ కూడబెట్టాలనే ఆలోచన అతనిలో ఎప్పుడూ ఉండేది. అడవిలోని జంతువులంతా రాబోయే చలికాలం కోసం సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆహారాలను దాచుకోవడం ప్రారంభించారు. చింటూ కూడా గింజలు, పప్పు దినుసులు, పండ్లు పోగు చేసేది. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. తనకు సరిపడేంత ఆహారం తీసుకోవడం కాకుండా ఇతర జంతువుల దగ్గర నుంచి కూడా దొంగతనం చేసేది. ఎందుకు కష్టపడాలి, ఇతరులు కూడబెట్టినవి నేను తీసుకుంటే సరిపోతుంది అని చింటూ అనుకుంది. ఈ విషయం గమనించిన సుందరి ఒకరోజు చింటూను పిలిచి, చింటూ, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. లోభం చాలా ప్రమాదకరం. నీకున్న దానితోనే సరిపెట్టుకో, ఇతరులను మోసం చేయకూడదు అని హితబోధ చేసింది. కానీ చింటూ నవ్వుతూ, ఆహారం పొందడం కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నాకేం చెప్పొద్దు అని అన్నాడు. ఒకరోజు మల్లి అనే ఒక జింక తన గుహలో ఇతర జంతువుల కోసం గింజలను భద్రపరిచింది. చింటూ దానిని గమనించి రాత్రిపూట ఆహారాన్ని దొంగలించేందుకు వెళ్ళాడు. అతను చాలా తిన్నాడు. తిరిగి తను ఆ రంధ్రం నుంచి బయటికి రావాలంటే అతని పొట్ట పెద్దగా మారింది. ఏం చెయ్యాలో తెలియక చింటూ ఊగిసలాడుతూ కష్టపడి బయటికి రావడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఇరుక్కుపోయాడు. తరువాత భాగం కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.